అత్తయ్య డల్గా కూర్చున్నారు? ఇంట్లో దొంగతనం ఏమైనా జరిగిందా? దొంగతనం కంటే పెద్దది. మన తెల్ల కోడి కనిపించటం లేదు. అమ్మా, కోడి కనిపించకపోతే ఇంత డల్గా కూర్చుంటావా? నువ్వు నోరు మూసుకోరా. ఆ కోడి కనిపించకపోతే ఈ ఇంట్లో ఉదయం ఎవరు లేపుతారు? అత్తయ్య, అలారం పెట్టుకుంటే సరిపోతుంది కదా. అలారం గుడ్డు పెడుతుందా? అమ్మా, ఇప్పుడు ఒక కోడి కోసం ఊరంతా వెతకబోతున్నావా ఏంటి? ఊరంతా కాదు, అవసరమైతే పక్క ఊరికి వెళ్ళి కూడా వెతుకుతా. ఒక తెల్ల కోడి కనిపించకుండా పోయింది. దాన్ని వెతకడానికి సుబ్బమ్మత్త పెట్టిన పంచాయతీ చూస్తే ఊర్లో ఎన్నికలు జరుగుతున్నాయేమో అనిపిస్తుంది. అసలు ఆ కోడి ఎక్కడికి వెళ్ళింది? చివరికి ఎవరి ఇంట్లో దొరికింది? తెలుసుకోవాలంటే కథ మొత్తం చూడాల్సిందే. లక్ష్మి, ఓ లక్ష్మి, ఎక్కడున్నావే? ఇంట్లో మనుషులు ఉన్నారో కోళ్ళున్నాయో కూడా అర్థం కావడం లేదు నాకు. ఏమైందత్తయ్య? తెల్లారగానే ఇంత గట్టిగా పిలుస్తున్నారు. ఏమైందా? నిన్న సాయంత్రం మన దగ్గర ఉన్న ఆ పెద్ద తెల్లకోడి కనిపించటం లేదు. ఇంట్లోంచి కోడి మాయమైంది అంటే చిన్న విషయం అనుకుంటున్నావా? అది కోడి అత్తయ్య, మనిషి కాదు. ఎక్కడికో వెళ్ళి ఉంటుంది. అదేనే నీతో సమస్య. ఏదైనా పోతే ఎక్కడికో వెళ్ళి ఉంటుంది అంటావు. మొన్న నా కళ్ళద్దాలు పోయినప్పుడు కూడా ఎక్కడో పెట్టి ఉంటారు అన్నావు. చివరికి అవి నా తల మీదే ఉన్నాయి. అది నిజమే కదా అత్తయ్య, కానీ ఈసారి కోడి నిజంగానే కనిపించటం లేదు. అందుకే చెప్తున్నా, ఆ కోడి మామూలు కోడి కాదు. రోజు ఉదయం నేను తలుపు తెరవగానే నా ముఖం చూసి కూస్తుంది. నిన్న రాత్రి కూడా నా దగ్గరే తిరిగింది. అంటే మీకు కోడితో అంత అనుబంధమా? అనుబంధం కాకపోతే అది నా మాట వింటుంది. నువ్వు కూడా అలా నా మాట వింటే నాకు ఇంకేం కావాలి? అత్తయ్య, కోడిని వెతుకుదాం. కోడల్ని వెతకడం మొదలు పెడితే మాత్రం ఊరంతా పారిపోతారు. ఏమైందమ్మా? నీ కోడి పోయింది. నా కోడా? ఏది? అదేరా, పెద్ద తెల్ల కోడి. అది మన కోడా? నిన్నే కదా ఇంటి బయట వదిలేశాం. ఏంటి? నిన్న సాయంత్రం నువ్వే దీనిని కాసేపు బయట వదిలే అన్నావు. నేనా? నాకు అసలు గుర్తే లేదు. అత్తయ్య, మీకు కోడి పెట్టిన గుడ్డు మాత్రం గుర్తుంటుంది, మీరు చెప్పిన మాట మాత్రం గుర్తుండదు. అబ్బా, నువ్వు ఒక్క మాట కూడా వదలవు కదా. అమ్మా, ముందు కోడి ఎక్కడుందో చూద్దాం. తర్వాత ఎవరు ఏమన్నారో పంచాయతీ పెట్టుకోవచ్చు. అది సరే, కానీ ఆ కోడి మన ఇంట్లోనే పుట్టింది, మన ఇంట్లోనే పెరిగింది. దానికి మన ఇంటి మీద ప్రేమ ఉంది. అది ఎక్కడికి వెళ్ళదు. అత్తయ్య, కోడికి మన ఇంటి మీద ప్రేమ ఉందో లేదో తెలియదు, కానీ నిన్న సాయంత్రం పక్కింటి పుల్లమ్మ ఇంటి దగ్గర దాన్ని చూశాను. ఏమన్నావు? పుల్లమ్మ ఇంటి దగ్గర? అవునత్తయ్య. ఇప్పుడే వెళ్ళి చూద్దాం పదండి. అత్తయ్య, నిదానంగా నడవండి. ఎందుకు అలా ఉరుకుతున్నారు? పుల్లమ్మ ఇంటి దగ్గరికి వచ్చేసాం కదా. మీరు అలానే చెప్తారు, మీకేం తెలుసు నా బాధ. ఓ అమ్మా, చిన్నగా నడువే, కింద పడతావు. పుల్లమ్మ, ఒకసారి బయటికి రా. ఏంటి ముగ్గురు కలిసి నా ఇంటి ముందు నిలబడ్డారు? పుల్లమ్మ, మా కోడి నీ ఇంటి ముందు కనిపించిందట. నీ కోడా? నేను ఎందుకు తీసుకుంటాను? నేను నువ్వు తీసుకున్నావని అనలేదు. అనకపోయినా నీ ముఖం చెప్తుందిలే. పుల్లమ్మ ఆంటీ, మేము గొడవకి రాలేదు, కోడి కోసం వచ్చాం. మరి మీ అత్త ముఖం చూస్తే అలా లేదు. ఆమె కోడిపోయిందన్న బాధలో అలా మాట్లాడుతుంది. అదైతే ముందే చెప్పాలి కదా. నిన్న సాయంత్రం ఒక తెల్ల కోడి నా ఇంటి వెనకకు వచ్చింది. అదే మా కోడి. కానీ అది మా ఇంట్లోకి రాలేదు. మా గుమ్మం దగ్గర నిలబడి నా కోడి పుంజుతో అరగంట మాట్లాడింది. కోళ్ళు కూడా మాట్లాడుకుంటాయా? మనుషుల కంటే బాగా మాట్లాడుకుంటాయి. నువ్వు నీ భార్యతో మాట్లాడినంత కూడా అవి గొడవ పడవు. ఆంటీ, విషయం కోడి గురించి, మా ఇంటి విషయాలు ఎందుకు తెస్తున్నారు? అదేంటమ్మా, గ్రామంలో ఏ విషయం జరిగినా రెండు విషయాలు కలిసే వస్తాయి. అయ్యో నా తెల్లకోడమ్మా, ఎక్కడ దాక్కున్నావే? నీకు అన్నం పెట్టాలంటే ఇంట్లో కనిపించవు, కానీ గుడ్డు పెట్టాలంటే మాత్రం టైంకి వచ్చేస్తావు. అత్తయ్య, బాధపడకండి, కోడి దొరుకుతుంది కానీ. రచ్చబండ దగ్గరికి వెళ్దాం పదండి. ఏమైందమ్మా, ఇంతమంది వచ్చారు? మా కోడి పోయింది. అంతేనా? దానికి పంచాయతీ ఎందుకు? అది సాధారణ కోడి కాదు. అది రోజు 4 గంటలకే లేపుతుంది. లేవడానికి కోడే ఎందుకు?
అలారం కొనుక్కుంటే సరిపోతుంది కదా. అలారం డబ్బులు అడుగుతుంది, మా కోడి మాత్రం గుడ్డు ఇస్తుంది. అత్తయ్య, మీరు కోడిని ఎందుకు ఇంత ప్రేమగా చూస్తున్నారో ఇప్పుడు అర్థమైంది. అది మన ఇంటి ఆస్తి. అయితే దానికి పాస్బుక్ కూడా ఉండాలి. అమ్మా, కోడి ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవడం ముఖ్యం. నాకొక అనుమానం ఉంది. ఏంటి ఆ కోడి తనంతట తానే వెళ్ళలేదు. అంటే? ఎవరైనా తీసుకెళ్ళి ఉంటారు. అదే నేను అనుకుంటున్నా. అయితే ఎవరిని అనుమానిస్తున్నారు? నన్నెందుకు చూస్తున్నావమ్మా? ఒకసారి ఈ రూమ్లో చూస్తా. అత్తయ్య, ఇక్కడికి రండి ఒకసారి. ఏమైందే? ఇటు చూడండి ఒకసారి. అయ్యో, ఇది ఇక్కడే ఉందా? అమ్మా, కోడిని ఇంటి దగ్గరే ఉంచుకొని ఊరంతా వెతికించావా ఉదయం నుంచి? అత్తయ్య, మీరు కోడిని వెతుక్కుంటూ పుల్లమ్మ ఇంటికి వెళ్ళారు. పుల్లమ్మని కూడా అనుమానించారు. రచ్చబండలో పంచాయతీ కూడా పెట్టారు. చివరికి కోడి మన ఇంట్లోనే కూర్చుంది. అంటే నేను ఉదయం నుంచి అనవసరంగా నిందలు విన్నానా? అయ్యో పుల్లమ్మ, నువ్వేమీ అనుకోకు. నేనేం అనుకోను, కానీ రేపు నా కోడి కనిపించకపోతే ముందుగా నీ ఇంటికే వస్తా. అత్తయ్య, ఒక విషయం మాత్రం నిజం. ఏంటి? మన కోడి కంటే దాన్ని వెతికిన మనమే ఎక్కువ శబ్దం చేశాం. అది నిజమే. కోడి ఒక్కసారి కూడా కూయలేదు, కానీ మన ఇంట్లో మాత్రం ఉదయం నుంచే పంచాయతీ మొదలైంది. సరే సరే, ఇక నుంచి ఏది పోయినా ముందుగా ఇంట్లోనే వెతుకుదాం. అది బాగుంది అత్తయ్య. కానీ ఏంటి? ఈ కోడి గుడ్లు పెట్టింది కదా, వాటిని ఎవరు లెక్క పెడతారో మాత్రం ఇప్పుడే నిర్ణయించాలి. అయ్యో, మళ్ళీ పంచాయతీ మొదలైంది. ఊరంతా వెతికినా కోడి చివరికి తన ఇంట్లోనే దొరికింది. మనం కూడా ఏదైనా పోయిందంటే ముందు ఇంట్లో వెతికి తర్వాతే ఊరంతా వెతికితే మంచిది.